ఒక్క గింజ రేషన్కి కూడా నాకు అర్హత లేదు. ఎందుకు అంటే ఒకప్పుడు వైట్ రేషన్ కార్డు ఇచ్చే రోజుల్లో నాకు 10,000 జీతం ఉంది అప్పుడు. ఆ రోజున ఏడాదికి 40,000 రూపాయల జీతం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వైట్ రేషన్ కార్డు. వాస్తవంగా నాకు ఇచ్చేస్తానన్నారు. మీరు జీతం ఆ మాట చెప్పాల్సిన పనే ఉందండి, ఇచ్చేస్తామని చెప్పారు అధికారులు. వద్దండి, రూల్ ప్రకారం ఏది ఉంటే అదేమంటే పింక్ కార్డు ఇచ్చారు. ఆ పింక్ కార్డులో ఒక అరకిలో పంచదారను ఏదో ఇస్తారన్నారు, బియ్యం అది తర్వాత పెడతారన్నారు. అసలు ఏం లేదు, ఆ కార్డు జస్ట్ నాకు ఒక ఐడెంటిటీ కార్డుగా పనికొచ్చింది, అంతకు మించి మరేం లేదు. ఎందుకంటే ఆ రోజున 10,000 జీతం ఉంది కాబట్టి. ఆ తర్వాత చూసుకుంటే వాళ్ళు దాని వాల్యూ పెంచిన 1,50,000 2 లక్షలన్నా నేను అంతకంటే శాలరీస్ ఎక్కువలో ఉన్నాను కాబట్టి కుదరలేదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నాను కాబట్టి నాకైతే ఆరోగ్యశ్రీ వర్తించదు, ఫీజు రియంబర్స్మెంట్ వర్తించదు, రేషను వర్తించదు, నేను పన్ను కడుతూనే ఉన్నాను. అదే కొంతమంది మాత్రం ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు, వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉంటుంది, ఆరోగ్యశ్రీ ఉంటుంది, ఫీజు రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇది ఎట్లా వస్తుంది అనేది అర్థం కాదు. ఇలాంటి వ్యవహారాలు ఏంటంటే లోకల్గా ఉన్నటువంటి అధికారులతో మెయింటైన్ చేసుకుంటే, లేకపోతే ప్రభుత్వాలు మనవైతేనో ప్రభుత్వాల్లో అధికార పార్టీలో ఉంటేనే జరుగుతుంటాయి. ఇట్లాంటి వాటికి చెక్ పెట్టే కార్యక్రమం ఇప్పుడు కేంద్రం చేస్తుందట. ఆదాయ పన్ను చెల్లించే వాళ్ళు అయ్యుండి ఉచిత రేషన్ పొందుతున్నారా, అయితే మీ రేషన్ రద్దు కావచ్చు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం PMGKAY కింద లబ్ధి పొందుతున్న వారిలో అనర్హుల్ని ఏరివేయడానికి కేంద్రం నడుమిగిస్తోంది. ఈ విషయంలో ఆదాయ పన్ను శాఖ కేంద్ర ఆహార శాఖ సహకారం అందించబోతోంది. లబ్ధిదారుల ఆదాయ వివరాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ విభాగానికి చెందిన సంయుక్త కార్యదర్శికి ఐటీ సమకూరుస్తుందని ప్రభుత్వ ఆదేశం పేర్కొంది. లబ్ధిదారుల ఆధార్ నెంబర్ లేదా పాన్ వివరాల ఆదాయ పన్ను శాఖ DFPD అందిస్తుంది. దీని ఆధారంగా లబ్ధిదారుని ఆర్థిక స్థాయిని ఆదాయ పన్ను శాఖ నిర్ధారించి ఆ వివరాల ఆహార శాఖకి తిరిగి అందిస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారికి పెద్ద కష్టం వస్తుంది. జగన్ టైంలో విచ్చలవిడిగా అందరికీ ఇచ్చేశారు. అంటే అంతకుముందు రాజశేఖర టైంలో ఇచ్చారు రేషన్ కార్డులు, చంద్రబాబు వచ్చాక 1,00,000 2 లక్షలు తీశారు. అయినా ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ పెంచుకుంటూ వచ్చారు. దాన్ని తగ్గిస్తున్నాడు. అప్పుడప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ లింకులు అయ్యి తగ్గించాల్సి వచ్చినప్పుడు వెంటనే తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం, దాంతో అవి కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు 1,00,000 2 లక్షలు తగ్గించారంటున్నారు. కానీ వాస్తవంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పాన్ కార్డుతో కనుక లింకప్ చేస్తే 85 లక్షల మంది మాత్రమే అర్హులు అన్నది కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. అది కూడా వాళ్ళ దగ్గర ఉన్న డేటా కూడా తప్పే. సరిగ్గా లింకప్ చేసి చెక్ చేస్తే కనుక 40-50 లక్షలకు మించి అర్హులు అవ్వరు. మిగతా అందరూ అనర్హులే అవుతారు. అందులో ఇవాళ పాన్ కార్డుకి మనకి బ్యాంక్ అకౌంట్కి ముడిపడి ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పానీపూరి బండి అతను రోజుకి 1,000 రూపాయలు బిజినెస్ చేస్తే 1,000 చేసేంత చిన్నది ఏ పానీపూరి బండి ఉండదు. కనీసం 4-5 వేల రూపాయలు అవుతుంది. 4-5 వేల రూపాయలు అతని అకౌంట్లో పడితే నెలకు వచ్చేటప్పటికి ఎంత అయిపోతుంది? అది ఆటోమేటిక్గా 5 వేసుకోండి, 1,50,000 రూపాయలు అవుతుంది. అందులో ఇతను ఆ పానీపూరికి సరుకులు కొనడానికి కూలీకి వీళ్ళందరికీ అయ్యేటటువంటి ఖర్చులు త్రూ అదే బ్యాంక్ అకౌంట్ ద్వారా ఇస్తాడంటే ఇప్పుడు క్యాష్ ఇచ్చేస్తాడు. అప్పుడు ఏమైపోతుంది అంటే 1,50,000 అతని ఆదాయం కిందకి కనబడుతుంది. లేదు ఈ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్ అట్లాగే చేశాడు అనుకోండి, కనీసం ఒక 40,000 30,000 అయితే అతనికి నెలకి ఆదాయం కిందగా. ఏడాదికి వచ్చేటప్పటికి నెలకు 30,000 అంటే 12 3,60,000 ఆటోమేటిక్గా అనర్హుడు అవుతాడు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది. దీనికి మరి దాంతో ఇప్పుడు కేంద్రం ఆటోమేటిక్గా రేషన్ ఆపేసిందంటే ఇక్కడ ఆపేస్తే ప్రజలు ఊరుకోరు. ఇప్పుడు జగన్ ఏం చేశాడు? 85 లక్షలు అంటే టోటల్గా ఇక్కడ 1,45 లక్షల మందికి ఇచ్చాడు రేషన్. చివరిలో మొన్న మధ్యన ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చెప్పింది ఏంటి? 1,50 లక్షలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పింది. అంటే 1,50 లక్షల మందిలో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది 85 లక్షలకైతే మిగతా 55 లక్షల మందికి అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు పెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రేపు పొద్దున్న తగ్గించారా? రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. పెట్టుకోకుండా బియ్యం తగ్గించాలి అంటే తీసేశారు అంటే కనుక కేంద్రం పేరు చెప్పాలి, కేంద్రాన్ని తిట్టాలి. తిట్టడానికి ఇక్కడ కూటమిలో ఉన్నారు కాబట్టి పెద్ద గందరగోళం ఉంది ఇక్కడ.